అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగిన తర్వాత కూడా ఆ అభ్యర్థులు అయితే కూడా ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ అయితే గత కొన్ని రోజుల్లో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా అక్కడ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోవాలో కూడా వాళ్ళ వర్గీలతో చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో, అదేవిధంగా ప్రజల నుంచి ఆ స్పందన ఏ విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు. చెప్పండి, గత కొన్ని రోజులు ఇచ్చి మీరు ప్రచారంలో ఉన్నారు, ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మంచి స్పందన వస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాము. ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా మళ్ళీ 99% నెరవేర్చాలని అబద్ధం చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి ఎవరు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా హతమారుస్తున్నారో నేను చూసాం అనమాట. ఒక ఎమ్మెల్సీ ఏ దళితుని అయితే చంపేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డెడ్ బాడీని ఇచ్చాడు. అతనే వచ్చి అంబేద్కర్ స్టాచ్యూకి దండేస్తుంటే ప్రజలు ఏ విధంగా తిరగబడ్డాడో అదే విధంగా ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని తొందరలోనే ఇంటికి పంపించే తరిమి కొట్టే పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నారు. అన్ని చాట్లు కూడా అన్ని అబద్ధపు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్నీ కూడా మోసపూరితమైన కబుర్లు చెప్పి ఇప్పుడు దాకా నెరవేర్చి ఒక్క తారు రోడ్డు కానీ ఒక్క రోడ్డు కానీ ఒక్క పని కానీ కూడా చేయలే. ముఖ్యంగా ఎస్సీలకైతే 26 పథకాలు రద్దు చేశారు. సప్లాన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం సప్లాన్ రద్దు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనమాట. ఎవరు కూడా సప్లాన్ రద్దు చేయరు. ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు, అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అనమాట. ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా 26% రోడ్లు కానీ ప్రతి దాంట్లో కానీ వాళ్ళకి హక్కునిద్ది. వాళ్ళు కూడా సమానత్వంగా రావాలంటే వాళ్ళకు కూడా పనిచేయాలి అని చెప్పి 26% పెడితే 1% కూడా వాళ్ళకి పని చేయకుండా మోసం చేశారు. ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో తిరిపి కొట్టే పరిస్థితి ఉంది. మార్చి 13 జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మే 13 జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు ప్రజలు. అదేవిధంగా సార్, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న 2024 ఎన్నికలకు సంబంధించి అయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు తీసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ కూడా. ఈ ఎన్నికలు ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల మధ్య పోటాపోటీ అయితే అధికంగా ఉండబోతుంది. ఇటువంటి సమయంలో అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్కి ఇటీవల పార్టీ మారినటువంటి బాచిన కృష్ణ చైతన్య చేరడం కొద్ది బలంగా కూడా చూడవచ్చు అంటారు. అందరూ పార్టీలోకి చైతన్య వచ్చాడు. ఇంకా మరి కొందరు నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు. సంతోషం. అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం. ఓ పక్కన జనసేన, బీజేపీ కూటమి ఉంది. వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా పని చేయించుకొని మోసం చేశారో వాళ్ళకి తెలుసు అనమాట. ప్రత్యేకంగా తెలుసు, అనుభవించారు కాబట్టి ఆ బాధనంతా కూడా తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం 10 మంది ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కనుక ఖచ్చితంగా అందరం కూడా కలిసి పనిచేస్తాం. కూటమి ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గానికి పరిమితమైనటువంటి గొట్టిపాటి రవికుమార్కి ఇప్పుడు ప్రత్యేకించి 2 బాధ్యతలు ఒకసారి దర్శనించి ఇది అద్దంకి నియోజకవర్గంలో అయితే జరుగుతున్న ఆ ప్రచారంలో భాగంగా కూడా గెలుపు అయితే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా బరిలో ఉండిపోతున్నాం అని చెప్పేసి గొట్టిపాటి రవికుమార్ అయితే తెలియజేస్తున్నారు. 4 సార్లు వరుస విజయాలతోటి 5వ సారి పాంచిపటాగా ముగించే దానికోసం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా గొట్టిపాటి రవికుమార్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లా.